మొత్తానికి బీఆర్ఎస్ ఒక ఉద్యమ నేపథ్యంగానే ముందుకెళ్తాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం, కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో ఉంటాం. ఎవరైతే అధికార పార్టీ చేస్తున్నటువంటి కుంభకోణాలను ఎత్తి చూపుతున్నందుకే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద కుట్ర పన్నేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడానికి కారణం కూడా బీఆర్ఎస్ పార్టీ కుంభకోణాలను బయటికి తీస్తున్నందుకే ఈరోజు నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆల్రెడీ ఈ కేసు హైకోర్టులో కొట్టుకుపోయింది, సుప్రీంకోర్టులో వీగిపోయింది. అయినా మళ్ళీ ఒక టీవీ ఛానల్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే నోటీసులు ఇచ్చామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మొత్తం కూడా మరి కాసేపట్లోనే హరీష్ రావు ఇక్కడికి చేరుకోబోతున్నారు. సో ఇప్పటికే మనం చూడొచ్చు, వందలాది మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు అనుచరులు కానీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా జిల్లాల నుంచి కూడా తరలి వస్తున్నారు. ఉదయం నుంచే ఇక్కడ హడావుడి స్టార్ట్ అయిపోయింది, బీఆర్ఎస్ పార్టీ నాయకుల కోలాహలం స్టార్ట్ అయిపోయింది. సో పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయాన్ని. ఇప్పటికే హరీష్ రావు ఇందాక ప్రెస్ మీట్లో కూడా పెట్టి మాట్లాడడం జరిగింది. ఆయన అవినీతిని ప్రశ్నించినందుకే కుట్ర పరుతున్నారు, ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ చట్టపరంగా న్యాయపరంగా అన్ని ఎదుర్కొంటాం ఈ కేసులు అని చెప్పేసి ఇప్పటికే హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా మంది వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడనే బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసినాము. హరీష్ అన్న కోసము, కేటీఆర్ అన్న కోసము ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వచ్చినాము. చెప్పండి. సో అంటే ఇప్పటికే నోటీసులు వస్తున్నాయి. సో వైపు అరెస్ట్లు ఇంకా కాలేదు, బట్ నోటీసులు వస్తున్నాయి. గతంలో కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు, హరీష్ రావుకి ఇచ్చారు, ఈటెల రాజేందర్కి ఇచ్చారు, కేటీఆర్కి ఇచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇంకొక సబ్జెక్ట్, ఇది ఫోన్ ట్యాపింగ్. సో నెక్స్ట్ మళ్ళీ నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి మిగతా నాయకులు. ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏం లేదు, చర్చించినా కూడా ఏం లేదు. అది హరీష్ అన్నది లేదు, కేటీఆర్ లేదు, కేసీఆర్ లేదు, ఏం లేదు. ఒక భయభ్రాంతులకు ఆంధ్ర నీళ్లు దాగి రాయలసీమలు రుచులు చూస్తుండు రేవంత్ రెడ్డి. ఆయన ఆంధ్ర దిక్కించే పాట పాడుతుండు, కానీ తెలంగాణ ప్రజల కోసం ఏనాడు పోరాటం లేదు. ప్రజలు ఏం చేసిర్రు? 6 హామీలు ఇచ్చిండు. 6 హామీలు ఏందో అది సిద్ధాంతంగా చేయాలి. 420 గ్యారెంటీలు ఏదైతే అది ఇవ్వాలి. ప్రజలు ఎన్నుకున్నప్పుడు ఆ పని చేయాలి. అనవసరంగా మనోవేదనంగా భయం బంతులు పెట్టడము ఇది చాలా అన్యాయం, దురదృష్టం ఇది. ఓకే, సో ఖచ్చితంగా అంటే ఎదుర్కొంటాం, ఏమైనా కానీ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటాం. అరెస్టులు ఈరోజు కొత్త ఏం కాదు, నోటీసులు ఇవాళ కొత్త ఏం కాదు. గతంలో ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు రాజీనామాలు చేస్తాం, ఎన్నోసార్లు అరెస్ట్ అయినాం. సో ఇవి మాకు కొత్త ఏం కాదు, ప్రజల తరఫున కొట్లాడతామని చెప్పేసి ఇప్పటివరకు హరీష్ రావు కూడా చెప్పడం జరిగింది. మనం చూడొచ్చు, తెలంగాణ భవన్ మొత్తం కూడా ఇప్పటికే జిల్లాల నుంచి మాజీ ఎమ్మెల్యేలు లేదంటే ప్రస్తుతం గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అంతా కూడా ఇప్పుడే తెలంగాణ భవన్కు చేరుకుంటున్నారు. ఆల్రెడీ చేరుకున్న వాళ్ళు కూడా వస్తూనే ఉన్నారు. వాళ్ళంతా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు. ఈ హరీష్ రావుకి ఇచ్చినటువంటి నోటీసుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా ఒక్కతాటిపైకి వస్తుంది. సో మరి కాసేపట్లోనే నందినగర్లోని తన నివాసం నుంచి కేటీఆర్ కూడా బయలుదేరి రాబోతున్నారు. హరీష్ రావు మరి కాసేపట్లోనే చేరుకోబోతున్నారు. ఇందాకే తన ఇంట్లో ప్రెస్ మీట్లో మాట్లాడి, అంటే కేవలం నైని బొగ్గు గనికి సంబంధించినటువంటి విషయంలో ప్రశ్నించినందుకే, కుంభకోణాల గురించి ప్రశ్నించినందుకే, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి ప్రశ్నించినందుకే ఈరోజు ఈ నోటీసులు ఇస్తున్నారు. విచారణ రమ్మని పిలుస్తున్నారు. ఇది విచారణ ప్రభుత్వమే తప్ప అంతకుమించి ఏమీ లేదు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్, శ్రీధర్ రెడ్డి గారు మనతో పాటు. శ్రీధర్ రెడ్డి గారు, ఈ నోటీసులు ఎట్లా చూస్తున్నారు? సో ప్రస్తుతానికి అంటే గతంలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో హరీష్ రావుకు, ఈటెల రాజేందర్కు, ఆ తర్వాత ఫైనల్గా కేసీఆర్ వరకు నోటీసులు ఉన్నాయి. సో ఇప్పుడు హరీష్ రావుతో మొదలైంది అనుకోవచ్చా ఈ నోటీసుల పరంపర? ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజలందరూ గమనిస్తున్నారు, ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఇదే అంశం మీద వేరెవరో ఒక ప్రైవేటు వ్యక్తి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఆ అంశంలో సుప్రీంకోర్టుకు పోతే అక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాది వాదించిన తర్వాత కూడా సుప్రీంకోర్టు ఆ కేసును కొట్టివేసింది. హరీష్ రావు గారికి క్లీన్ చిట్ ఇచ్చింది. మళ్ళీ ఇదే అంశం మీద ఇవాళ నోటీస్ ఇవ్వడం అనేది ఒకటి కక్ష సాధింపు, 2 రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యొక్క ఈ చిల్లర పరిణామాలు అయితే ఉన్నాయో, మంత్రివర్గంలో విభేదాలు, మీడియాలో కొన్ని అసత్య కథనాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట మస్కబారే విధంగా వాళ్ళే పంచాయతీలు పెట్టుకోవడాలు, దాంట్లో కొంతమంది ఐఏఎస్ అధికారులను గుంజడము, అదేవిధంగా సింగరేణి బ్లాక్ల వేలంలో జరుగుతున్నటువంటి అవకతవకలు, ఈ అన్ని అంశాల్లో ప్రభుత్వం యొక్క తప్పటడుగుల్ని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ప్రజల్లో ప్రభుత్వం యొక్క ప్రతిష్ట మసకబారుతుంది అనుకున్నప్పుడు ఆయన ఈ డైవర్షన్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడైనా ఇబ్బంది వచ్చిన మరుక్షణం ఏదో అంశం మీద కేసీఆర్ గారికో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికో ఈ నోటీసులు ఇవ్వడం, డైవర్షన్ చేయడం అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చాలా అలవాటుగా మారింది. ఇటువంటి కేసుల్ని చట్టాన్ని గౌరవించే పార్టీగా మేము ఎదుర్కొంటాం. సరైన సమాధానం పోలీసు వాళ్ళకి ఇస్తాం.
బట్ ఇది ప్రభుత్వం వర్సెస్ ప్రతిపక్షంగా ఉంటే బాగానే ఉంటుంది. బట్ దీని వెనకాల ఇంకేదో జరుగుతోంది అన్నది వినిపిస్తోంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీని లేకుండా బొందబెట్టారు, అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ గద్దెల్ని కూల్చేయాలి, తెలుగుదేశం పార్టీ మీద గురిపిస్తున్నటువంటి ప్రేమ కానీ, ఇంకోవైపు నైని బొగ్గు గనికి సంబంధించి ఈ టెండర్ల విషయంలో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ బయట పెడుతోంది. సో ఇది అంటే పాయింట్ ఏంటంటే అక్కడ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉన్నారు, ఇక్కడ ఇదే భారతీయ జనతా పార్టీ ఈ విషయంపై 24 గంటలైంది ఇప్పటికీ కూడా రెస్పాండ్ కాలేదు. ఈ ఈ సిస్టమ్ని ఎట్లా చూస్తున్నారు ఈ ట్రయాంగిల్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ బీజేపీ కానీ లేకపోతే తెలుగుదేశం కానీ వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి శత్రువులుగానే ఉంటారు, రాజకీయ ప్రత్యర్థులుగానే ఉంటారు. కాబట్టి మా విషయం వచ్చే వరకు ఆటోమేటిక్గా వాళ్ళందరూ ఒకటే అవుతారు కదా. రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు అయితే ఉన్నాయో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు కూల్చాలి, దాని ద్వారా ఎన్టీఆర్ గారికి ఏదో ఏమంటారు ట్రిబ్యూట్స్ పే చేయాలా, ఇవన్నీ చిల్లర మాటలు, అనాలోచితమైనటువంటి మాటలు. ఒక ముఖ్యమంత్రిగా ఉండి వైలెన్స్ను ప్రోత్సహించేటువంటి మాటలు సరైన పద్ధతి కాదు. ఆ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. గద్దెలు కూలిస్తే ఎవరు ఉండమండి, ఈపులు వలగొడతాం. ఎవరికైనా దమ్ముందా? బీఆర్ఎస్ పార్టీ గద్దెలు గ్రామాల్లో కూలగొడితే చూసుకుంటూ పోవడానికి మా కార్యకర్తలు ఏమన్నా ఉత్తగున్నారా? ఈ బలగొట్టి ఇంటికి పంపిస్తామా ఏ పార్టీనా కానీ? ఆ గద్దెలు కూలితే తెలుగుదేశం పార్టీ గద్దెలు రాబోతున్నాయన్న సంకేతాలు ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రం నుంచి అంతర్ధానం అయిపోయింది. ముఖ్యమంత్రి గారు ఆయన స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు గారు పేరు తీసుకొస్తారేంది? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టిందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. ఇవాళ ఆయనను ఏదో నివాళులర్పించడం కోసం బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూలుస్తామంటే ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితే మంచిది కాదు, ఆయన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు.